సమాచారానికి స్వాగతం. ముఖ్యాంశాలు. స్పెషల్ ఫోకస్. బూడిద దందాపై ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఆవేదన వ్యక్తపరిచిన గీత కార్మికులు వడ్లకొండ రవీందర్ గౌడ్. ఎన్టీపీసీ వల్ల ఎవరికీ న్యాయం జరిగింది? స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు మరిచారా? తప్పు లేకుంటే అక్రమ అరెస్టులు ఎందుకు? నా పేరు వడ్లకొండ రవీందర్ గౌడ్. మాది ఎల్కల్పల్లి గ్రామము. మాది ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం ఎల్కల్పల్లి. నేను ఎల్కల్పల్లిలో గీత కార్మికునిగా ఉండి నా యొక్క జీవనోపాధి చేసుకుంటూ బతుకుతుంటున్నాను. అలాంటి క్రమంలో ఇక్కడ బూడిద చెరువు నిర్మాణం చేపట్టే ముందు ఎన్నో లక్షల మొక్కలు ఉండేది. ఇక్కడ ఈతవనం ఉండేది. ఎందరో గీత కార్మికులు ఉపాధి చేసుకొని గీతలు గీసుకుంటూ బతికే వాళ్ళం. అలాంటి క్రమంలో ఇక్కడ ఈత మొక్కలను కానీ వివిధ మొక్కలను తీసి ఎన్నో పచ్చని ప్రకృతిలో కలకల్లాలి ఇలాంటి దాన్ని ఎన్టీపీసీ యాజమాన్యము మొత్తం నిర్వీర్యం చేసి చెట్లను ధ్వంసం చేసి ఇక్కడ బూడిద చెరువు ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా కూడా ఇక్కడ బూడిద చెరువు నిర్మాణం చేపట్టింది. అలాగే ఇప్పుడు మనకు 3x800 2400 ప్రాజెక్టు ఏర్పడే క్రమంలో జనవరి 28 నాడు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది నామమాత్రంగా చేపట్టింది. ఆ రోజు కూడా నేను ఇలాగే నిర్బంధంలో కూడా నేను ఆ రోజు వెళ్ళడం జరిగింది. నా యొక్క ఆవేదనను కూడా అక్కడ కలెక్టర్ గారి ముందు విన్నవించుకోవడం జరిగింది. అలాంటి క్రమంలో మా గీత కార్మికులకు కానీ నాలాంటి యువకులకు కానీ ఎలాంటి ఉపాధి అవకాశాలు చూపించకుండా మా యొక్క ఉపాధినే దూరం చేసి ఈరోజు మొక్కలను మొత్తం మొండి వైఖరితో ఎన్టీపీసీ యాజమాన్యం ధ్వంసం చేసి కూడా మా యొక్క జీవనోపాధిని దూరం చేసి కూడా మాకు ఎలాంటి జీవనోపాధి చూపించకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపకుండానే మా యొక్క పొట్టలపై కొట్టింది. అలాంటి క్రమంలో ఎలక్షన్ల ముందు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, మా యొక్క రామగుండం శాసనసభ్యులు, నేను కూడా వారికి నేను యొక్క ఓటును భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కును నేను ఎలాంటి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు నేను నా యొక్క ఓటును వినియోగించుకోవడం జరిగింది. అలాంటి క్రమంలో నా ఓటును కూడా గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి నేను ఎలాంటి పార్టీని చూడకుండా ఎలాంటి సంక్షేమ పథకాల ఆశకు కూడా ఆశపడకుండా ఒక వ్యక్తి పోరాటం చేసే వ్యక్తి మన రామగుండం నియోజకవర్గానికి వస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనకు నా ఓటును వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. అలాంటి క్రమంలో ఆ రోజు ఏదైతే మాకు హామీ ఇచ్చాడో నో బహారీ విధానం అమలు చేసి స్థానిక పరిశ్రమలో యువతకు ఇక్కడి వారికే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాంటి క్రమంలో మరి యొక్క హామీ ఏమనగా స్థానిక యువతకు యువజన సంఘాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న బూడిది విక్రయాలను కానీ ఇసుక విక్రయాలను కానీ స్థానిక యువతకు యువజన సంఘాలు ఏర్పాటు చేసి వారికే ఈ బూడిద విక్రయాలను కానీ ఇసుక విక్రయాలను అప్పచెప్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటిది హామీ నెరవేర్చుకోలేదని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాది ఒక్క ఓటే కావచ్చు, కానీ ఆ ఒక్క ఓటు కూడా ఎంత బాధ్యతగా చేశానో అలాగే ప్రశ్నించే హక్కు కూడా ఉంది. నా ఓటును ఏ రకంగానైతే వినియోగించుకున్నానో అలాగే నేను ప్రశ్నిస్తాను. ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కూడా ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆ రోజు కూడా నేను ఇదే చెప్పాను, ఖాళీ కుర్చీలే ఉన్నాయి. అక్కడ ఓన్లీ కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న ఎన్టీపీసీ యాజమాన్యం కానీ ఏ అభిప్రాయం తీసుకున్నారో మరి ఎవరి యొక్క అభిప్రాయం తీసుకొని ఈరోజు నూతన 3x800 2400 మెగావాట్ల ప్రాజెక్టు కోసం చేశారన్నారు. అది కూడా ఏం చేశారో తెలియదు. ఇంతటి వరకు మాకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూపలేదు, మాకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. మరి ఆ రోజు మేము ఇంత మా ఆవేదనతో మాట్లాడినా కూడా ఆ మాటలన్నీ వృధా అయినట్టు అనిపిస్తున్నాయి. ఈరోజు బూడి దందా చాలా బాగా మరి ఎవరు నడిపిస్తున్నారో మరి స్థానిక యువతకు ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పించారో ఈరోజు మరి బూడిద దందా అనేది ఏ రకంగా మరి జరుగుతుందో మరి నాయకులు అనేది మన రామగుండంలో ఉన్న మేధావులు కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఆలోచించాలి. ప్రజల పక్షంగా ఎవరైనా ప్రశ్నించే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఇలా బూడిద చెరువు నిర్మాణంలో భాగంగా బూడిద చెరువు చేసి బూడిదల తరలింపులో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని మన పేపర్లో కానీ మీడియా ముఖంగానే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం మరి తెలుసుకొని మరి దాన్ని నిజంగా మరి ఎంతవరకు ఉపాధి అవకాశాలు కల్పించారు స్థానిక యువతకు, మరి యువజన సంఘాలు ఎన్ని ఏర్పాటు చేశారు, యువతకు ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించారో గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మన శాసనసభ్యులు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు కౌశిక హరి గారు మరి కార్మికుల నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఇక్కడ బూడిద చెరువును సందర్శిద్దామని వచ్చే క్రమంలో వారిని కూడా నిర్బంధం చేసి ప్రశ్నించే గొంతుకలను ఎందుకు ఇలా మీరు ఎన్ని రోజులు నొక్కుతారు? ఇలా ఈరోజు మనకు భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కు ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఈరోజు మన యొక్క ప్రశ్నించే హక్కును నొక్కడం వల్ల ఎలాగా మనం
ప్రజాస్వామ్యం అనిపించుకుంటాము. ఇది ఒక ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అనేది ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇలాగా మొండి వైఖరికో ముందుకు పోవద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు జరగడం లేదని వాస్తవం అవాస్తవం అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి, మన రామగుండంలో ఉన్న ప్రతి ఒక్క యువకులకు కానీ మేధావులకు కానీ ప్రతి ఒక్క పౌరులకు ఉన్నది. ఎందుకంటే అవినీతి రహిత పాలన అనేది మనకు ఇస్తా అన్నారు. ఎన్నికల ముందు మా గౌరవనీయులు శాసనసభ్యులు అవినీతి రహిత పాలన ఇస్తా అన్నారు. అలాగే నేను ఒకటి అడుగుతున్నాను, ఈరోజు నో బిహారీ నో బహారీ అన్నారు. ఆ విధానం అమలు చేయాలి వెంటనే. అలాగే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందు పాత్ర పోషిస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. ఏదైతే ఉందో ఇసుక విక్రయాలను కానీ బూడిద విక్రయాలను కానీ స్థానిక యువతకు యువజన సంఘాలు ఏర్పాటు చేసి ఎలకలపల్లిలో ఉన్న యువత కానీ లక్ష్మీపురం కానీ స్థానికంగా ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క యువకులకే యువజన సంఘాలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు ఈరోజు యువత ఎలాంటి పనులు లేక పనులు కొనుక్కునే స్తోమత లేక కూడా స్థానిక సంస్థల్లో స్థానిక పరిశ్రమలో ఒక ఉద్యోగం కొనుక్కోవాలంటే ఇవాళ లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది దృష్టిలో ఉంచుకొని యువతను ప్రోత్సహించి యువతను తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇది వాస్తవం కాకపోతే ఈరోజు ఒక ప్రతిపక్ష నేత కౌశిక్ గారు వచ్చే క్రమంలో మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మనము తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవాలు అవాస్తవాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడనే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే పాలన అనేది కొనసాగించాలి. యువతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా ఏ పార్టీ అయినా కానీ ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుంది. ఇలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారితే కావచ్చు, కానీ ప్రజలు తమ ఓటు హక్కును ఎప్పటికీ వినియోగించుకుంటారు. ప్రజలు ఇవాళ కాకపోతే రేపు ఏ పార్టీ నచ్చకుండా వేరే పార్టీకి వేసైనా ఇలా ప్రభుత్వాలను ఏర్పడే బాధ్యత ప్రజలపై ఉన్నది. ఈ ప్రభుత్వాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి, కానీ ప్రజలు ఎల్లకాలం ఉండేవాళ్ళు. పౌరులు కూడా ఎల్లకాలం తమ బాధ్యతల కోసం హక్కుల కోసం పోరాడాలి. ఇవాళ మన ఓటు హక్కును ఎంత బాధ్యతగా మనం వినియోగించుకుంటున్నామో అలా హక్కుల కోసం కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. యువత కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఈరోజు యువత ఏ రకంగా ఉందంటే ఇవాళ మద్యంకు బానిసలై ఎలాంటి ఎవరైతే బిర్యానీ పొట్లాలు ఎవరైతే 3 బిర్యానీ పొట్లాలు 6 బీరు సీసాలు ఇస్తే వాళ్ళకే మేము చేయకూడతాం అనే విధంగా ఉండకూడదు. దయచేసి యువత ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మనకు జరుగుతున్న అన్యాయాలను మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తాం? ఈ రోజు ప్రశ్నించడం అనేది హక్కు. మనం ఎవరిని ఇలా కౌశిక్ గారు ఎందుకు వస్తున్నారు, మరి ధర్నాలు చేస్తున్నాం, మన శాంతియుత పోరాటం కదా మనం చేయాల్సింది. మనం ఏమో గొడవలు పెట్టుకోవడం లేదు. మన యొక్క ఉపాధి కోసం మన యొక్క జీవనోపాధి కోసమే కొట్లాడుతున్నాం. ఈ రోజు మనం ఎంతవరకు ఉపాధి అవకాశాలు కల్పించారో ఖచ్చితంగా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.